సావర్కర్ పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు 200 రూపాయల జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసిన కోర్టుకు హాజరు కాకపోవడంతో రాహుల్ గాంధీకి ఫైన్ వేసింది. ఏప్రిల్ 14వ తేదీన ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సావర్కర్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, దీనివల్ల మహాత్మా గాంధీ ఇతర స్వాతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని అన్నారు రాహుల్ గాంధీ. చరిత్రను రాహుల్ గాంధీ వక్రీకరించారని, సావర్కర్ను అవగౌరవపరిచారని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. విచారణ తర్వాత లక్నో కోర్టు రాహుల్కు సమన్లు పంపింది. 2025 జనవరి 10న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కోర్టుకు రాహుల్ గాంధీ హాజరు కాలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు రాహుల్ గాంధీకి 200 రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.